హాయ్ ఫ్రెండ్స్, ఈ అడవిలో చీకటి మొదలైంది. చల్లని గాలులు మెల్లిమెల్లిగా వీస్తున్నాయి. కొంచెం కూల్గా అనిపిస్తుంది. అందుకే ఈ చల్లదనానికి క్యాంప్ ఫైర్ వెచ్చదనం కలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందనిపించింది. దానివల్ల కట్టెలనన్నీ ఫైర్ పిట్లో సర్ది మంట వెలిగించడానికి ట్రై చేస్తున్నా. సో ఇంకా కొన్ని క్షణాల్లో చలి కూడా వెచ్చగా మారిపోద్ది. ఈ కట్టెలన్నీ ఆల్రెడీ ఎండిపోయి ఉండడం వల్ల మంట తొందరగానే వెలిగింది. ఈ క్యాంప్ ఫైర్ నుంచి వస్తున్న వెచ్చదనం చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. చల్లని గాలుల్లో కూర్చుంటూ ఈ కోజీ ఫీల్ని ఆస్వాదించడం నిజంగా ఒక మంచి అనుభూతి కదా. ఇప్పుడు ఈ క్షణం పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. వెచ్చని మంటల్లో చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ క్యాంప్ ఫైర్ ఈ అడవిలో ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళారా? వెళ్ళి ఇలాగే క్యాంప్ ఫైర్ని, ఈ వెచ్చదనాన్ని ఆస్వాదించారా? ఈ క్యాంప్ ఫైర్ ముందు కొన్ని నిమిషాలు ఉండేసరికి నాకు వెచ్చగా అనిపిస్తుంది, కానీ కొంచెం బోర్గా కూడా అనిపిస్తుంది. అందుకే ఈ చల్లని వాతావరణంలో రుచికరమైన హాట్ కార్న్ సూప్ తయారు చేసుకొని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? లెట్స్ ప్రిపేర్ దట్. యాక్చువల్గా మనకి ఈ కార్న్ సూప్, టొమాటో సూప్ శాచెట్స్ కూడా దొరుకుతాయండి. సో నేను అలాంటి శాచెట్సే తెచ్చుకున్నాను. జస్ట్ హాట్ వాటర్ని హీట్ చేసుకొని అందులో ఒక శాచెట్ వేసి ఆ గడ్డలు ఉండకుండా కలిపితే సరిపోద్ది. హాట్ కార్న్ సూప్ రెడీ అయిపోద్ది. ఇలాంటి వాతావరణంలో వేడి సూప్ తాగితే ఆ ఫీలింగ్ ఒక లెవెల్లో ఉంటుంది కదా. అందుకే నేను సూప్ తెచ్చుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసా కూల్గా ఉంటుంది, సో క్యాంప్ ఫైర్ పెట్టుకున్నప్పుడు సూప్ తాగితే బాగుంటుంది అని. అందుకే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. సూప్ మరుగుతుంది కదండి, బాగా కలపాలండి దీన్ని. మొత్తం అసలు చిన్న చిన్న గడ్డలు కూడా ఉండొద్దు. అలా గడ్డలు ఉంటే బాగుండదు కాబట్టి బాగా కలిపాను. కలిపితే జస్ట్ 1 minute అలా కలిపేసరికి సూప్ రెడీ అయిపోయింది. ఇక్కడ నా వెనక చూడండి, ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో అమెరికన్స్ వాళ్ళు క్యాంపింగ్ వచ్చి ప్రొజెక్టర్ కూడా పెట్టుకొని ఏదో సినిమా చూస్తున్నారు. సూప్ మంచి టేస్టీగా వచ్చిందండి. కాసేపట్ల క్యాంప్ చైర్లో కూర్చొని రిలాక్స్ అవుదాం సూప్ తాగుతూ. స్కూల్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సాంగ్స్ రివర్స్లో పాడేవాడినండి. చాలా రోజుల నుంచి పాడలేదు. సో మీకోసం ఒక సాంగ్ ఇప్పుడు రివర్స్లో పాడతాను. ఈ వెదర్కి తగ్గట్టు ఉంటుంది. మూజరీతిరా బాల బీజ లాజొనాడపాల ఈ రుజులోలిగా మాకు జీజా కేయని రజాళక. ఏ పాట గుర్తుపట్టారు కదా? ఆ పాట తెలిస్తే కామెంట్లో పెట్టండి, చూద్దాం. మొత్తానికి ఇలా రిలాక్స్ అవ్వడం మాత్రం చాలా బాగుంది. నా వెనక వీళ్ళు అమెరికన్స్, వాళ్ళు స్పానిష్లో మాట్లాడుకుంటున్నారు. లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయండి. అందుకే ఆ టెన్షన్స్ అన్నీ అప్పుడప్పుడు పక్కన పెట్టి నీకోసం కూడా సమయం కేటాయించుకోవాలి. ఎందుకంటే ఇది నీ జీవితం, నీ టైం. అందరి కోసం కాదు, నీ కోసం కూడా అని గుర్తుపెట్టుకో. కాసేపు అన్నీ పక్కన పెట్టి నీకు నచ్చినట్టు రిలాక్స్ అవ్వు. నీ జ్ఞాపకాలని నువ్వే క్రియేట్ చేసుకోవాలి కదా. మన వాళ్ళ కోసం త్యాగం చేయడం మంచిదే, కానీ నీ కోసం కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. సో ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వకూడదని చెప్తున్నా. ఈ అడవి, చీకటి, చలి, మంట ఇవన్నీ చూస్తుంటే ఒక సాంగ్లోని లైన్ గుర్తొస్తుందండి. అదేంటంటే, కునుకు రాక బుట్ట బొమ్మ గుబులు గుందని, వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని తననననన.
ఈ క్యాంప్ ఫైర్లో ఇలా వెచ్చగా ఉంటే ఎప్పుడూ పరుగులు పెట్టే జీవితానికి కాసేపు బ్రేక్ ఇచ్చి నాతో నేను స్పెండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ క్షణం నాదే అన్న ఫీల్ కలుగుతుంది. మొత్తానికి ఈ క్యాంపింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా ఫ్యూ మినిట్స్లో నేను నా క్యాబిన్కి వెళ్ళిపోయి హ్యాపీగా పడుకుంటానండి. ఇంతటితో అడవిలో క్యాంపింగ్ మరియు క్యాంప్ ఫైర్ అనే అంకం పూర్తయింది. మరో వీడియోతో మీ ముందుకి వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మాల్గుడి టూరింగ్ టాకీస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.